నమస్తే, వెల్కమ్ టు ఎస్తే రాణి కిచెన్. ఈరోజు మనము పూరి కర్రీ చేసుకుందామండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంకోండి 2 ఉల్లిపాయలు తీసుకున్నాను, మీడియం సైజు ఉల్లిపాయలు. ఒక బంగాళదుంప, కొంచెం పెద్ద సైజు బంగాళదుంప తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ, 3 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇందులో మనం ఎటువంటి కారం వేయట్లేదు కాబట్టి 3 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చి తీసుకున్నానండి. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు అండి. అన్నీ కలిపి 1 స్పూన్. ఎక్కువ వద్దండి, ఎక్కువ వేసుకుంటే కూడా కర్రీ అంతా కూడా పోపు దినుసులే ఎక్కువైపోతాయి. కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. ఇప్పుడు చక్కగా వేయించుకుందాము. ఆయిల్లోకి కారం వచ్చినప్పుడు మనకి కూర అంతా కూడా చక్కటి కారంతో బాగుంటుందండి. అందుకోసమని ఆయిల్లోని పచ్చిమిర్చి ఇలా వేయించుకోవాలి. ఇంకోండి, పూరీ కూరకి ఎప్పుడు కూడా ఉల్లిపాయలు పొడవుగా కోసుకోవాలి. చిన్న ముక్కలు కొయ్యకూడదు. ఇట్లా పొడవుగా కోసుకొని చక్కగా వేయించుకోవాలి అంటే ఎర్రగా వేయకూడదండి. మనకి సాఫ్ట్గా అవ్వాలి. పూరీ కూరకి ఎప్పుడు కూడా ఉల్లిపాయ సాఫ్ట్గా ఉడకాలి అంతే. బాగా కూరల్లోనికి వేగినట్టుగా వేగకూడదు. మీకు ఇక్కడ ఒక చిట్కా అండి. మన ఉల్లిపాయ చక్కగా ఉడకాలి, మగ్గాలి అంటే మనం సాల్ట్ వేసుకుంటే కనుక తొందరగా ఉల్లిపాయ మగ్గిపోతుంది, అంటే చక్కగా సాఫ్ట్గా అవుతుంది. కాబట్టి మనము ఇలాంటి ఫ్రై చేసుకునేటప్పుడు చక్కగా ఉప్పు వేసుకుంటే కనుక త్వరగా మన ఉల్లిపాయ సాఫ్ట్గా అయిపోతుంది. నేను 1 స్పూన్ క్యారెట్ వేసుకుంటున్నానండి. చిన్న ముక్కలు చేసుకున్నామనుకోండి, అది ఉడకకపోతే పంట కింద పడినప్పుడు కసకస అంటది. అందుకని ఇలా తురుముకున్నాను అనుకోండి, చక్కగా అవుతుంది. అలాగే 1 టమాటాని చిన్న ముక్కలు చేసుకుని వేసుకుంటున్నాను. 1 టమాటా చాలండి, ఎక్కువ అవసరం లేదు. క్యారెట్ ఆయిల్లో చక్కగా మగ్గిపోతుంది. అలాగే మనం తినేటప్పుడు కసకస అని మనకి అనిపించదు. దుంప ఆల్రెడీ మనం ఉడకపెట్టుకున్నాం కదండి, కాబట్టి అది కూడా సాఫ్ట్గా ఉంటుంది. ఇది క్యారెట్ మనం ఉడకబెట్టుకోం కాబట్టి మనం ఇలా తురిమి వేసుకున్నాం అనుకోండి, తొందరగా ఉడికిపోతుంది. ధనియాల పొడి అండి, 1/2 టీ స్పూన్ వేస్తున్నాను. కొద్దిగా పసుపు. చక్కగా ఒకసారి వేయించుకుందామండి. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. వాటర్ ఎప్పుడు కూడా మనము ఇట్లా వేయించుకున్న వాటిల్లో చల్లనీళ్ళు వేసుకోకూడదు. కొద్దిగా వేడిగా ఉన్న వాటరే వేసుకోవాలి. నేను 1.5 గ్లాసు వాటర్ వేస్తున్నాను. గోండి, 1 గ్లాసు. ఈ గ్లాసు 250 ml వాటర్ అన్నమాట అండి. ఇంకొక 1/2 గ్లాసు వేస్తాను. ఒకసారి మొత్తం కలుపుకుందాము. గొండి, ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. చాలు, మనకి సరిపోతుంది వాటర్. ఇది 1 స్పూను శనగపిండి కొద్దిగా నీళ్ళల్లో కలిపి పెట్టుకున్నానండి. ఆ వీడియో మిస్ అయిపోయింది, ఇప్పుడు వేసేసాను. ఇట్లా కొద్దిగా ఉడికించుకుంటే చాలు. 1 స్పూనేనండి శనగపిండి, ఎక్కువ వద్దు. 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఎక్కువ అయితే చిక్కబడిపోయి మనకి అస్సలు బాగుండదు కూర. 1 స్పూన్ శనగపిండితో కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకొని ఇలా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు నేను బంగాళదుంప తురుముకున్నానండి. మనము చిదుముకుంటాం కానీ అక్కడక్కడ పెద్ద పెద్ద బంగాళదుంపలు ఉండిపోతాయి. అంత బాగున్నట్టు అనిపించదు నాకైతే. అందుకోసమని నేను ఇలా తురుముకున్నాను. తురుముకుంటే చక్కగా మంచిగా గుజ్జుగా కర్రీ వచ్చి బాగుంటుంది తినడానికి కూడా.
అందుకోసమని ఇలాగా తురిమి వేస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. తురిమి వేయడం అనేది మీకే బాగుందనిపిస్తే చెప్తారు, చాలా బాగుంది ఐడియా అంటారు. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. నేను ఇలాగే చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు కూడా దుంపలు అలాగా స్మాష్ చేసి కూడా వేసి చేస్తూ ఉంటానండి. ఇలాగా చేస్తాను. కొంచెము ఉడకాలండి. ఉడికినప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్, దుంప అంతా కూడా చక్కగా ఉడికి బాగుంటుంది మన కర్రీ, పూరి కర్రీ. కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి. వేసుకుని ఒకసారి కలుపుకుందాం. కొంతసేపు అయితే చిక్కపడిపోతుందండి. ఇలాగ లూజ్గాని మనం చేసుకోవాలి. ఇంకా మనం చిక్కబడిపోయేటట్టు చేసుకుంటే కనుక అస్సలు పూరీ కూర బాగా ముద్దలాగా అయిపోయి బాగుండదు. కొంచెం వాటరిష్గానే ఉంచుకోవాలి. అప్పుడు మన పూరీ కూర చాలా బాగుంటుంది. అయిపోయింది, చక్కగా ఉడికిపోతుందండి. అయిపోయినట్టే మన కర్రీ. టేస్ట్ చేశానండి. కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపించింది, అందుకని కొద్దిగా వేసుకున్నాను. మీరు కూడా ఈ సమయంలోనే చూసుకోండి, మనకి ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూసుకొని, ఉప్పు సరిపోకపోతే కొద్దిగా వేసుకోండి. వేసుకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది, బ్యాలెన్స్గా ఉంటుంది. అంతేనండి, మన కర్రీ రెడీ అయిపోయింది. నా రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.